ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 83వ శ్లోకం. ఓఢ్యాణపీఠ నిలయా బిందుమండలవాసిని రహోయాగక్రమారాధ్య రహస్తర్పణతర్పిత. రెండు కనుల మధ్యస్థానం నొసటి. నొసటి మధ్యస్థానం ఆజ్ఞాచక్రం అని పేరు. రెండు దళముల చక్రమే ఆజ్ఞాచక్రం. అచ్చట త్రికోణాకారంలో తెల్లని విద్యుత్కాంతి రూపంలో నివసించును జగన్మాత. ఆజ్ఞాచక్రమునే ఓఢ్యాణపీఠం అన్న పేరుతో పిలిచింది యోగశాస్త్రం. అందుండు విద్యుత్కాంతి సమాన తేజమే పరాశక్తి ఓఢ్యాణపీఠ నిలయ. ఓం ఐం హ్రీం శ్రీం ఓఢ్యాణపీఠ నిలయాయై నమః. బిందుమండలవాసిని. సర్వచరాచరమందు చైతన్య రూపమందు ప్రకాశించుచున్న ప్రాణస్వరూపం పేరు జయ. సర్వానందమయమను ఆవరణ ఎందుంటుంది అమ్మ. ఆసీశక్తిస్తతో నాదో నాదార్ బిందు సముద్భవః. శక్తితో నిండిన బ్రహ్మ పదార్థమే బిందువు. సహస్రార చక్రం బిందుమండలం. బిందుమండలమందుండు పరమేశ్వరియే బిందుమండలవాసిని. ఓం హ్రీం అను మంత్రము చేత సూచింపబడినది. శ్రీచక్రంలోని మధ్య బిందువే పరాబిందువు. ఓం ఐం హ్రీం శ్రీం బిందుమండలవాసిన్యై నమః. రహోయోగక్రమారాధ్య. శ్రీచక్ర పూజ బహిర్యాగం అంతర్యాగం అని రెండు విధములు. అంతర్యాగ విధానంలో శ్రీచక్రార్చన చేయుటయే రహోయోగం అని అంటారు. రహోయోగం గురువు నుండి మాత్రమే గ్రహించదగినది. శ్రీచక్రమును పిండాండమునందు భావించి పూజించుటే రహోయాగం. శ్రీచక్ర మధ్య బిందువు కుండలినీ శక్తికి పోలిక. ప్రకాశం విమర్శ శివశక్తుల పోలిక. జీవబ్రహ్మలకు పోలిక. ప్రత్యేగాత్మ పరమాత్మల పోలికలతో విచారిస్తూ వివేచిస్తూ భేదభావనను వదలాలి. సర్వం బ్రహ్మమయం, సర్వచైతన్యమయంగా గోచరించున్నట్లు సాధన చేయాలి. ఈ మొత్తం ప్రయోగమే రహోయోగమని జ్ఞానుల నిర్వచనం. మూలాధారం నుండి సహస్రారం వరకు కుండలినీ శక్తిని నడిపించు సాధనా క్రమమునే రహోయోగం అని అంటారు. రహోయోగం ద్వారా పూజలందుకునే జగన్మాత ప్రాణశక్తి స్వరూపం రహోయోగ క్రమారాధ్య. ఓం ఐం హ్రీం శ్రీం రహోయోగ క్రమారాధ్యాయై నమః. రహస్తర్పణ తర్పిత. శ్రీచక్రమందుండు ఆవరణలు 9. ఆవరణ దేవతలు ఆరాధనచే తృప్తి చెందినారను భావంతో మంత్రపూర్వకంగా నీటిని వదులుట చేస్తూ ఉంటారు. దానినే తర్పణం అంటారు. యోగపరంగా రహ అనగా హ స ఖ ల ర అను వర్ణముల సముదాయం. ఈ అక్షరములు వరుసగా ఆజ్ఞాచక్రంలోని హాకినీ దేవతను, మూలాధారంలోని సాకినీ దేవతను, స్వాధిష్టానంలోని కాకినీ దేవతను, అనాహతంలోని రాకినీ దేవతను సూచిస్తాయి. హాకిని, సాకిని, కాకిని, లాకిని, రాకిని దేవతలు జగన్మాత అంశాలు. యోగ సాధనలో సాధనకునికి మంచి ఫలితములకై మానసికంగా ఆరాధించవలసిన వారు. వీరిని మానసికారాధన చేత సంతృప్తిపరచుటే రహోయోగం. రహోయోగంలో మానసిక భావనారూప ఆరాధన చే తృప్తి చెందిన జగన్మాత రహస్తర్పణ తర్పిత. ఓం ఐం హ్రీం శ్రీం రహస్తర్పణ తర్పితాయై నమః.